వెల్కమ్. పండగొచ్చినా పబ్బం వచ్చినా మా సైడ్ అంటే రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసుకునే తిరవాత అన్నం ఇవాళైతే చూసేద్దాం. లైక్ చూడ్డానికి బగారా రైస్ లెక్క ఉన్న ఇందులో మసాలాలు తక్కువ ఈ సమ్మర్కి అయితే బెస్ట్ రెసిపీ అవుతుంది. గుత్తి వంకాయ, ఆలూ కర్రీ, ఎగ్ కర్రీ, చికెన్, మటన్, గోంగూర, పెరుగు పచ్చడి ఇలా ఎటువంటి మసాలా కర్రీస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ చూశాక ఇంత సింపుల్గా ఉంది ఏం బాగుంటుంది అని మాత్రం అనుకోవద్దు. కొన్ని గొప్ప రెసిపీస్ సింపుల్గా ఉన్న రుచి మాత్రం మహా గొప్పగానే ఉంటుందిలే. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం ముందుగా రైస్ని అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడైతే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇవాళ అయితే మన ఇంట్లో ఉన్న చూడండి ఇలాంటి ఒక పెద్ద గ్లాస్ రైస్తో రెసిపీ చూద్దాం. ఈ గ్లాస్తో రైస్ అనేది బాగా తినే ఒక ఇద్దరికైతే సరిపోతుంది. ఎంత రైస్ కావాలో దానికి తగ్గట్టు రైస్ తీసుకున్నాక ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ రైస్ నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి కొంచెమైనా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగ, చెక్క, ఒక యాలుక వేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు కూడా 2 లవంగాలు, చెక్క వేసి గ్రైండ్ చేశాను కాబట్టి ఇక్కడ లవంగ, చెక్క అనేది ఒక్కొక్కటి మాత్రమే వేసుకున్నాను. ఇవి ఆయిల్లో 1 నిమిషం వేగిన తర్వాత తీసుకున్న రైస్కి సరిపడా ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు 1/2 టీ స్పూన్ దాకా సాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత రైస్కి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసే ముందు గుర్తుంచుకోవాలి, ఈ రైస్కి సరిపడా కారం మొత్తం ఈ పచ్చిమిర్చితోనే వచ్చేలా వేసుకోవాలి. ఇందులో మిర్చి పౌడర్ కానీ ఘాటైన మసాలాలు కానీ ఇంకా ఏం వేయడాలు ఉండవు కాబట్టి ఈ పచ్చిమిర్చితోనే ఈ రైస్కి సరిపడా కారం వచ్చేలా వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలు కూడా వేశాక ఈ ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్టోర్ చేసుకున్నది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్నది వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ రైస్లోకే కాదు ఎందులోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్టోర్ చేసుకున్న దానికి ఫ్రెష్గా ఈ విధంగా రుబ్బుకొని వేసుకున్న దానికి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ తేడా ఉంటుంది. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ స్మెల్ అనేది వచ్చింది అనుకున్నాక ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా పేస్ట్లా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇక్కడ టమోటాలను పేస్ట్లా కాకుండా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ ఆ టమోటాలు బాగా గుజ్జున్న టమోటాలను వేసుకోవాలి. మరి ఇందులో అయితే పసుపు, కారం ఇలాంటివి ఏమీ వేయం కాబట్టి ఈ రైస్కి కొంచెం కలర్ రావాలంటే టమోటాలను ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకుంటేనే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. వేసిన ఈ టమోటా పేస్ట్ గుజ్జు అనేది దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ వేయించుకోవాలి. ఈ టమోటా పేస్ట్ అనేది మరీ డ్రైగా వేయించకుండా పచ్చిదనం పోయి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించగా చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి ఈ టమోటా గుజ్జు అనేది ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఫ్రెష్గా కొత్తిమీరని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఉంటే పుదీనా రెమ్మలు కూడా 4 వేసుకోవచ్చు. 4 పుదీనా రెమ్మల కోసం ఒక కట్ట మొత్తం తీసుకోలేం కదా, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. పుదీనా వేసుకున్నా కూడా ఎక్కువ వేసుకోకుండా జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 4-5 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించాక ఇందులోకి రైస్కి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. నేనైతే 1 కప్పు గ్లాస్కి 2 కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే 1కి 1.5 కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. రైస్ పొడిలాడడానికి వాటర్ వేసే ముందు రైస్ని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి అనుకుంటే అలా కూడా వేయించుకోవచ్చు, ఆ తర్వాత అయినా నీళ్ళు వేసుకోవచ్చు. తగినన్ని నీళ్ళు వేశాక ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా ధనియా పొడి వేసుకోవాలి. ఈ ధనియా పొడి అనేది ఇక్కడైనా వేసుకోవచ్చు లేదా ఇందాక టమోటా, కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకున్నాం కదా అక్కడైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ నీళ్లు మొత్తం బాగా ఉడికించుకోవాలి. ఈ నీళ్లు మొత్తం తొందరగా ఉడకాలి అంటే మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించకుండా ఈ నీళ్లు మొత్తం బాగా వేడయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి నీళ్లు మొత్తం ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో వేసిన పచ్చిమిర్చి ఘాటు మొత్తం ఈ వాటర్లో కలిసి ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు. ఉప్పు, కారం అంతా ఓకే అనుకున్నాక ఇందాక నానబెట్టుకున్న రైస్ని ఏమాత్రం నీళ్లు లేకుండా వేసుకోవాలి.
నేను తీసుకున్న రైస్కి అయితే ఇక్కడ వేసిన టమోటా పచ్చిమిర్చి కానీ వేసిన మసాలాలు నీళ్లు పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి. రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ టమోటా కానీ పచ్చిమిర్చి ఉల్లిపాయ కానీ తీసుకున్న రైస్ని బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా నిమ్మరసం పిండుకోవాలి. ఇక్కడ నిమ్మరసం లేదు అనుకుంటే ఇందాక టమోటా పేస్ట్ వేయించుకున్నాం కదా, అక్కడైనా ఒక 2 స్పూన్స్ దాకా పెరుగు వేసి వేయించుకోవచ్చు. ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి. మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి 2 అంటే 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి. రైస్ అనేది విజిల్స్ రాగానే వెంటనే ఎలాగూ ఓపెన్ చేయం కాబట్టి ఈలోపు టేస్టీ పెరుగు పచ్చడి చేసేద్దాం. దానికోసం ముందుగా ఒక చిక్కటి పెరుగు తీసుకొని ఈ పెరుగుని ఏమాత్రం ఉండలు లేకుండా చిలుక్కోవాలి. ఇక్కడ పెరుగు అనేది ఇంత లేకున్నా కూడా ఒక 2 స్పూన్స్ పెరుగున్నా చాలు కచుంబర్ చేసుకొని ఈ రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. కచుంబర్ అంటే తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళ కోసం టమోటా గింజలు లేని టమోటా ఉల్లిపాయలు ఎక్కువ వేసి పచ్చిమిర్చి కొత్తిమీర వేసి బాగా నలుపుకున్నాక అందులోకి ఉన్న 2 స్పూన్స్ పెరుగు వేస్తే కచుంబర్ అవుతుంది. ఈ కచుంబర్ని కూడా ఈ రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఈ 2 స్పూన్స్ పెరుగు కూడా లేదు అనుకుంటే పచ్చి ఉల్లిపాయతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి రైతా ఎలా కావాలో, పలుచగా కావాలా లేదా కొంచెం తిక్కుగా కావాలా అన్న దాన్ని బట్టి నీళ్లు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ తురుము ఒక 2 స్పూన్స్ లేదా 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుముతో పాటు ఉంటే కీరా దోస తురుము కూడా వేసాక కావాల్సిన ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అంతే, సింపుల్గా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి రైస్ సంగతి చూద్దాం. చూడండి, పొడి పొడిలాడే ఈ రైస్ని పైనున్న మసాలా కిందకి, కిందున్న రైస్ని పైకి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఎందులోకి నచ్చితే అందులోకి సర్వ్ చేసుకోవచ్చు. ఈ మండే ఎండలకి ఘాటైన మసాలాలు తినడం మన పొట్టకి కూడా మంచిది కాదు కాబట్టి ఇలాంటి రైస్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.